చైనాలో మిలిటరీ డే పెరేడ్ జరుగుతూ ఉంది. చైనాలో జరుగుతున్నటువంటి ఈ మిలిటరీ డే పెరేడ్కి ఉత్తర కొరియా అధ్యక్షుడైనటువంటి కిమ్ జాంగ్ ఉన్ అతను అతిథిగా హాజరయ్యారు. అయితే కిమ్ జాంగ్ ఉన్తో పాటుగా తన 13 ఏళ్ల కుమార్తె కూడా చైనాలో జరుగుతున్నటువంటి ఈ మిలిటరీ డే పెరేడ్కి హాజరైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. కిమ్ జాంగ్ ఉన్ తదుపరి రాజకీయ వారసురాలిగా తన కుమార్తె రాబోతోంది. అందుకే కిమ్ జాంగ్ ఉన్ తన కుమార్తెని చైనాలో జరుగుతున్నటువంటి ఈ మిలిటరీ డే పెరేడ్కి తీసుకొచ్చాడనేటువంటి చర్చ మొదలైనటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చైనాలో కనిపించిన కిమ్ కుమార్తె వారసురాలపై మళ్ళీ మొదలైన చర్చ. ఈ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అతనున్నాడు. అతనితో పాటుగా 13 ఏళ్ల వయసు ఉన్నటువంటి తన కుమార్తె కూడా చైనాలో జరుగుతున్నటువంటి ఈ మిలిటరీ డే పెరేడ్కి అయితే ఆవిడ అతిథిగా హాజరయ్యారు. ఇక విషయానికి వస్తే చైనా మిలిటరీ డే పెరేడ్కు హాజరైనటువంటి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జూ ఏతో ఆయన కనిపించారు. ఆయన వెంట తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జూ ఏ విదేశీ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. దీంతో కిమ్ తర్వాత పాలనా పగ్గాలు ఆమె అందుకోబోతున్నట్లుగా వార్తలకు ఇది సంకేతం అన్నట్లుగా విశ్లేషకులైతే విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా చైనా ఏర్పాటు చేసినటువంటి ఆయుధ ప్రదర్శన సైనిక కవాతులో కిమ్తో పాటుగా తన కుమార్తె పాల్గొనడం జరిగింది. కిమ్ బుల్లెట్ ప్రూఫ్ రైల్లో మంగళవారం బీజింగ్కు చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రైలు నుంచి దిగి వస్తున్నటువంటి సమయంలో ఆమె కిమ్ వెనుక ఉన్నట్లుగా అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. వారసత్వ సంకేతాలు. మొదటిసారిగా 2022లో కిమ్ తన కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అయినటువంటి ICBM ప్రయోగ స్థలం వద్దకు ఆమెను వెంట తీసుకొచ్చారు గతంలో. అనంతరం 2023లో మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాజధాని నగరమైనటువంటి ప్యాంగాంగ్లో ICBMలు అలాగే ఇతర ఆయుధాలను ప్రదర్శించిన సమయంలో కూడా కిమ్ జూ ఏ ఆవిడ కిమ్తో కనిపించింది. నాటి నుంచి పలు అధికారిక కార్యక్రమాలకు కూడా ఆవిడ హాజరవుతూ ఉంది. ఇలా పదే పదే కుమార్తెతో ప్రత్యక్షమవడం వెనక భవిష్యత్తులో కిమ్ తన కుమార్తెకి పగ్గాలు ఇవ్వబోతున్నారనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. భవిష్యత్తులో పగ్గాలు తన వారసులకే దక్కుతాయని సంకేతాలను కిమ్ పంపుతున్నారు అంటూ కూడా విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. కిమ్ జూ ఏ మొదటిసారి కనిపించినప్పుడు ఆమె కిమ్ ప్రియమైనటువంటి కుమార్తెగా అక్కడి మీడియా అభివర్ణించింది. అనంతరం గౌరవనీయమైనటువంటి కుమార్తె అంటూ ప్రస్తావించింది. ఈ విశేషణాన్ని అత్యంత గౌరవనీయులకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు ఉత్తర కొరియాలో. కిమ్ కూడా భవిష్యత్తు నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాతే ఆయన్ను గౌరవనీయ కామ్రేడ్గా అక్కడ పిలిచారు. ఇవన్నీ ఆమె వారసురాలన్న వార్తలకి బలం చేకూరుస్తున్నాయన్నట్లుగా కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆమె వయస్సు 13 ఏళ్ళు కావడంతో వారసత్వ పగ్గాలు అప్పగించడానికి చాలా సమయం ఉందని ఉత్తర కొరియా వ్యవహారాల్లో గమనించేటువంటి కొందరు నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. కాగా దక్షిణ కొరియా నిఘా వర్గాల ప్రకారంగా కిమ్కు 3 పిల్లలు. తొలి సంతానం కుమారుడు. వరుసగా 2010లో 2013లో 2017లో కిమ్కు సంతానం జన్మించారు. కిమ్ అనంతరం ఆయనకి రెండో సంతానంగా పుట్టినటువంటి కుమార్తె ఈ కిమ్ జూ ఏ. ఆవిడ అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశం ఉందంటూ స్థానిక అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కిమ్ కూడా వంశపారపర్యంగానే అధికారానికి అయితే వచ్చారు. తండ్రి కిమ్ జోంగ్ 2 2011లో మరణానంతరం ఆయన పగ్గాలు చేపట్టారు. నిజంగా ఉత్తర కొరియా అధ్యక్షుడైనటువంటి కిమ్ జోంగ్ ఉన్ ఇతని వ్యవహార శైలి మిగతా వారితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఇతన్ని చూస్తే ఆ దేశంలో ఎంతోమంది భయపడతారు. ఇతని ఆహారపు అలవాట్లు కానీ ఇతని వ్యవహార శైలి కానీ నిజంగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో పోలిస్తే చాలా భిన్నంగా అయితే ఉంటుంది. నిజంగా కిమ్తో పాటుగా అతను
విదేశీ పర్యటనలకి తన కుమార్తెను తీసుకురావడం ఇదే తొలిసారి కావడంతో అదే ఇప్పుడు చర్చకైతే దారితీసింది. కిమ్ తర్వాత తన రాజకీయ వారసురాలిగా కిమ్ కుమార్తె ఉండబోతుంది. అందుకే తనతో పాటుగా విదేశీ పర్యటనలకు కూడా కిమ్ తనని తీసుకొస్తున్నారనేటువంటి చర్చ అయితే ఇప్పుడు మొదలైంది. దానికి కారణం ఏంటంటే చైనా మిలిటరీ డే పరేడ్లో కిమ్తో పాటుగా ముఖ్య అతిథిగా కిమ్ కుమార్తె కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలోనే అంతర్జాతీయ మీడియాలో అయితే ఈ చర్చ మొదలైంది. థ్యాంక్ యూ సో మచ్.